బ్రదర్ మనకి నందమూరి నటసింహం బాలయ్య బాబు వచ్చేసి డాకు మహారాష్ట్ర సంక్రాంతి 12న అయితే వస్తున్నాడు. సంక్రాంతి 12 వచ్చేసి మనకి సండే అయితే వస్తుంది. సో దానికంటే ఒక 2 రోజుల ముందు మన గేమ్ చేంజర్ మూవీ అయితే ఉండబోతుంది. మరి ఈ 12వ తేదీ రిలీజ్ అవబోతున్న మన నందమూరి బాలయ్య బాబు సినిమాకి డే 1 మొదటి రోజు ఎంతవరకు అయితే కలెక్ట్ చేసే సత్తా ఉంది, ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉంది అన్న దాని గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనం ఇప్పటివరకు కానీ చూసినట్లయితే డే 1 మనకి బాలయ్య బాబు కెరీర్లో హైయెస్ట్ వచ్చేసి వీరసింహారెడ్డి 54 crores అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనకి భగవంత్ కేసరి అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే పడింది. సో అదే సమయంలో మనకి బాలయ్య బాబుకి వచ్చేసి ఓవర్సీస్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాగే తెలుగులో కావచ్చు కలెక్షన్స్ అయితే పెరగడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడున్న టికెట్ ప్రైజెస్కి కావచ్చు, అలాగే మనకి ఉన్న సంక్రాంతి సీజన్కి కావచ్చు, సో మనకి అలాగే ప్రీమియర్స్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా బెనిఫిట్స్ అయితే మనకైతే డాకు మహారాజ్కి ఈసారి అయితే కలిసి అయితే రాబోతున్నాయి అన్నమాట. సో మనకి వీరసింహారెడ్డికి చాలా తక్కువ ప్రైజెస్, ఇప్పుడు ఖచ్చితంగా టికెట్ ప్రైజెస్ అయితే ఎంతో వరకు అయితే హైక్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది, ఎంతో కొంత. సో కాబట్టి మనం వచ్చేసి డే 1 అనేది డాకు మహారాజు వరల్డ్ వైడ్గా, అలాగే ఆంధ్రాలో, తెలంగాణలో ఏరియా వైజ్గా ఎంత కొల్లగడుతుందో చూద్దాం అన్నమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఒకవేళ బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే షేర్ చూద్దాం. షేర్ని మనం గ్రాస్లో కన్వర్ట్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి నైజాం నుంచి స్టార్ట్ చేస్తే 7.2 crores షేర్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సీడెడ్లో 8 crores, అలాగే ఉత్తరాంధ్రలో 3 crores, అలాగే ఈస్ట్లో మనకు వచ్చేసి 2 crores, వెస్ట్లో 2.5 crores, అలాగే గుంటూరులో 4.2 crores, అలాగే కృష్ణాలో 2 crores, అలాగే నెల్లూరులో 1.5 crore. సో ఇలాగ ఓవరాల్గా మొత్తం కానీ చూసుకున్నట్లయితే ఆంధ్ర అలాగే తెలంగాణలో వచ్చేసి 30.4 crores అనేది షేర్. నేను చెప్తుంది కలెక్షన్స్ అండ్ అలాగే షేర్ ఇది. సో ఇప్పుడు ఈ షేర్ మనం గ్రాస్లో కానీ చూసినట్లయితే దాదాపు మనకు వచ్చేసి 51 కోట్లు అనమాట. సో మనకి ఆంధ్ర తెలంగాణ నుండి ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే డాకు మహారాజ్కి అయితే రాబోతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా మూవీ కనెక్ట్ అవుతుంది, మాస్ ఆడియన్స్కి కూడా మూవీ అయితే కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ డే మొత్తం హౌస్ఫుల్స్ అయితే ఉంటే బెనిఫిట్స్ కూడా గట్టిగా అయితే పడతాయి అన్నమాట. సో ఇది ఈ లెక్కకి మనం ఇంతకుముందు మన వీరసింహారెడ్డికి చూసుకున్నా కూడా కేవలం 6 కోట్లు మాత్రమే డిఫరెన్స్ అన్నమాట వీరసింహారెడ్డికి, అలాగే మన డాకు మహారాజ్ గ్రాస్లో కానీ చూస్తే. సో ఇంకా ఆ తర్వాత కర్ణాటక కానీ చూసినట్లయితే కర్ణాటకలో 4.5 కోటి వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి హిందీ కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, ఇది కూడా చూద్దాం. సో హిందీ వచ్చేసి మనకి హిందీతో పాటు అండ్ మిగతా ఏరియాల్లో కూడా, అంటే మనకి ఈ సినిమా వచ్చేసి ప్రతి పెద్ద సిటీలో అండ్ అలాగే కొన్ని ఏరియాల్లో అయితే షోస్ అయితే ఖచ్చితంగా పడబోతున్నాయి అన్నమాట. అండ్ అలాగే మనకి బాబీ డియోల్ కూడా అయితే ఉన్నాడు కాబట్టి హిందీ మార్కెట్ కూడా కలిసి అయితే వస్తుంది. సో 5 కోట్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో అలాగా మనకి ఓవర్సీస్ కానీ చూసుకున్నట్లయితే 6.5 కోటి వరకు ఫస్ట్ డేనే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇవన్నీ నేను షేర్ చెప్పింది. సో ఇప్పుడు మనకి కర్ణాటక కావచ్చు, హిందీ కావచ్చు, రెస్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, మొత్తం కానీ కలుపుకుంటే 16 కోట్లు. అంటే ఈ 16 కోట్లు అనేది షేరు ఆంధ్ర తెలంగాణ కాకుండా మిగతా ఏరియాలది నేను చెప్పేది. సో ఈ 16 కోట్ల షేర్ని మనం కానీ గ్రాస్లోకి తీసుకుంటే దాదాపు 28 కోట్ల గ్రాస్ అయితే అవుతుంది. సో మొత్తం గ్రాస్ కానీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుండి 51 కోటి, అలాగే మనకి హిందీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, రెస్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, మొత్తం 28 కోట్లు. సో ఓవరాల్గా టోటల్ కానీ చూసుకున్నట్లయితే 79 కోట్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది మనకు వచ్చేసి మినిమం అనమాట. సో ఇంకా ఉంది, వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది మనకి మినిమం. సో మనకి ఇది ఒక ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే అనమాట. మనకి యూకే కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, ఇక్కడ మంచిగా అయితే టికెట్స్ అయితే బుకింగ్ అయితే అవుతున్నాయి. సో అలాగే మనకి ఎక్కువ స్క్రీన్స్ దొరికినా, ఎక్కువ టికెట్ ప్రైస్ ఇంతకుముందు బాలయ్య బాబు సినిమాల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దొరికినా, అలాగే ప్రీమియర్ బెనిఫిట్ షోలు ఎక్కువ కానీ పడ్డాయి అనుకోండి, ఈ లెక్క ఏదైతే ఉందో ఇది 80 కోట్లు కాదు, ఇది 90 నుండి 100 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంది. ఖచ్చితంగా మనకి 90 నుండి 100 కోట్లు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఎట్టి పరిస్థితులైనా మన బాలయ్య బాబు వచ్చేసి డాకు మహారాజ్తో డే 1 వచ్చేసి 75+ పెట్టబోతున్నాడు. మ్యాక్సిమం 100 కోట్లు అయితే పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ డే 1 కలెక్షన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.